ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ కార్యాలయం వద్ద నుంచి ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేస్తూ పాదయాత్రగా బస్టాండ్ సెంటర్ వరకు చేరుకొని అక్కడ చంద్రబాబు నాయుడు అబద్ధపు మేనిఫెస్టో పత్రాలను అగ్నిలో దహనం చేశారు. అబద్ధాల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, దానికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ కార్యాలయం వద్ద నుంచి ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేస్తూ పాదయాత్రగా బస్టాండ్ సెంటర్ వరకు చేరుకొని అక్కడ చంద్రబాబు నాయుడు అబద్ధపు మేనిఫెస్టో పత్రాలను అగ్నిలో దహనం చేశారు. అబద్ధాల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, దానికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంజయ్. ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ పాలన చాలా దారుణంగా ఉందంటూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన 2 ఏళ్లు పాలన పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపట్టారు. ఇందులో భాగంగా ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేపట్టడం జరిగింది. ఇదే విధంగా మన పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయటకు వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో హాజరు కావడంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకున్నది అనే సంకేతాలు మరోసారి జిల్లా వ్యాప్తంగా తెలుస్తుంది. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు బయటకు రాని వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కసారిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా బలోపేతానికి ముందడుగు వేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక డిఎస్సి విషయంలో అనేక అవకతవకలు జరిగాయంటూ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఎంఆర్ఓలకు అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. దీని మీద కూడా చూసుకుంటే కనుక ఈ డిఎస్సి విషయంలో అనేక అవకతవకలు జరిగాయి. మెరిట్ లిస్టు పెట్టుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఎవరికి సొమ్ములు ఇస్తే వాళ్ళకి ఈ పోస్టులు దానదత్తం చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డెక్కి నినాదాలు చేయడం, రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేయడంతో ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి తీరని మచ్చగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు నాయకులు కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. కావ్య, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ప్రజల్ని పూర్తిగా నిండా ముంచేశారు. ఆడబిడ్డ నిధి అని ప్రతి అక్కకి ప్రతి
చెల్లమ్మకి నీకు 1500 నీకు 1500 అని 2 ఏళ్ళు అయినా కానీ మరి ఆయన చేతులు ఎత్తేసారు. అన్నదాత సుఖీభావ అనే రైతుకి మరి సాయం కింద 20,000 ఇస్తానన్నాడు, అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్న యువతులకి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయో తెలియదు, కానీ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తానన్నాడు, అది గాలి కొదిలేశాడు. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తానన్నాడు. ప్రజల్ని పూర్తిగా నిండా ముంచేశారు. ఆడబిడ్డ నిధి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు అదిలాగే ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు 2 ఏళ్ళు ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు ఎన్ను కోట్లకు 2 ఏళ్ళు ఎన్ను కోరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఎన్ను కోట్లకు